హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖా చలనము అనే చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు చూద్దాం. 2 మార్కుల ప్రశ్నలు. సో మనకి మారిన సిలబస్ ప్రకారము ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది కాబట్టి ప్రతి చాప్టర్ కూడా మనకి వెయిటేజ్లో ఇంపార్టెంటే. కాబట్టి ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి కూడా మనకి 2 మార్కుల ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి పరీక్షలో రాగలిగినటువంటి 2 మార్కుల ప్రశ్నల్ని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు మనం 1 మార్క్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాము నా ప్రీవియస్ వీడియోస్. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవైతే మీరు చూడండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ ద్వారా నేను ఈ కంటెంట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగేంత వరకు మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సంబంధించి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాము. మార్చి 1 నుంచి నీట్ జేఈకి సంబంధించిన కోచింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను ఫిజిక్స్ సబ్జెక్ట్ది. ఆల్రెడీ చెప్పినట్టుగా పీజీ సెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫిబ్రవరి 28 నుంచి అయితే మనము ఛానల్లో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ సరళ రేఖా చలనం టాపిక్ నుంచి రాగలిగేటువంటి 2 మార్కుల ప్రశ్న ఒకసారి కనుక మనం చూస్తే, నిశ్చల స్థితి మరియు చలనం గురించి వివరించండి అంటున్నాడు. స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్. మోషన్, రెస్ట్, నిశ్చల స్థితి, చలనము, ఈ రెండింటి గురించి వివరించమన్నాడు. ఇక్కడ నిశ్చల స్థితి చలనము అంటే రెండూ కూడా దే ఆర్ రిలేటివ్ అమ్మ. రెండూ కూడా ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి సాపేక్షంగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు క్లియర్గా మార్క్స్ మీకు 2 మార్క్స్ ఫుల్గా రావడానికి క్లియర్గా ఇంగ్లీష్ మరియు తెలుగు రెండిట్లో బైలాంగ్వేజ్లో మీకు నేను మ్యాటర్ అయితే ఇస్తున్నాను. కాబట్టి వీడియో పాస్ చేసి మీరు చక్కగా నోట్స్ కూడా రాసుకోవచ్చు. నేను ఇచ్చినట్టుగా రాస్తే మీకు ఖచ్చితంగా 2కి 2 మార్కులు మీకు ఎగ్జామినేషన్లో అయితే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వీడియో పాస్లో పెట్టి మీరు నోట్స్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్, సో కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి రిలేటివ్గా ఉంటాయి. సో ఇవి దేని ఆధారంగా మనం చెప్తామంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆధారంగా చెప్తాం. అంటే జడత్వ చట్రాలు అంటాము. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్ని జడత్వ చట్రాలు అంటాము. సో ఆ జడత్వ చట్రాల ఆధారంగా మనము నిశ్చల స్థిత చలనంలో ఉందా అనేది అయితే మనం చెప్తామమ్మా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఒక ఉదాహరణకి ఒక వస్తువు మనకి ఒకే సమయంలో నిశ్చల స్థితిలో ఉన్నట్టు కనపడుతుంది, అలాగే కదులుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడిని కనుక మనం గమనించగలిగితే, అలాగే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ రైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది. రైల్లో ఉన్నటువంటి వ్యక్తికి రైలు తనతో పాటే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇతని దృష్ట్యా అంటే రైల్లో ఉన్నటువంటి వ్యక్తి దృష్ట్యా రైలు అనేది ఎలా ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది, కదులుతున్నా సరే రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తి భూమి ఆధారంగా అతను రిలేటివ్గా ఉంటాడు. కాబట్టి అతనికి రైలు ఎలా ఉంటుందంటే కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇద్దరు పరిశీలకుల్ని, ఇద్దరు అబ్జర్వర్స్ని మనం చూసినప్పుడు ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజరు, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్యాసింజర్ని కనుక తీసుకుంటే ఒకటే ట్రైను. సో ట్రైన్లో ఉన్నటువంటి వ్యక్తికి ట్రైన్ రెస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది, అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి రైలు అనేది కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒకటే వస్తువు ఇద్దరు వ్యక్తులకి విడివిడిగా, అంటే ఇద్దరు పరిశీలకులు, ఇక్కడ వ్యక్తులు అంటాము, వాళ్ళనే పరిశీలకులు అని అంటున్నాం మనము. సో ఇద్దరు పరిశీలకులకి ఎలా కనిపిస్తుంది, ఒకసారి రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి మోషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకనే ఇవి ఎలా ఉంటాయంటే రిలేటివ్గా ఉంటాయి, సాపేక్షంగా ఉంటాయి. సో పోలిక ఆధారంగా మనం ఏదైతే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో చూస్తున్నామో రిఫరెన్స్ ఫ్రేమ్ ఆధారంగా మనం రెస్ట్ కానీ అలాగే మోషన్ని కానీ డిఫైన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ తర్వాత, ఈజ్ ఇట్ నెససరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి సేమ్?
సో యాక్సలరేషన్ కానీ వెలాసిటీ కానీ రెండూ కూడా ఒకే దిశలో ఉండాలా, లేకపోతే యాక్సలరేషన్ ఈ దిశలో ఉన్నప్పుడు వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండొచ్చా, రెండూ కూడా వ్యతిరేక దిశలో ఉండొచ్చా, ఇలా ఉండాలా ఇలా ఉండాలా అని అడుగుతున్నాడమ్మా. ఎలా అయినా ఉండొచ్చు, ఒకే దిశలో అయినా ఉండొచ్చు, వ్యతిరేక దిశలో అయినా ఉండొచ్చు. బోత్ ద కేసెస్ ఆర్ పాసిబుల్. సో ఎలా ఖచ్చితంగా ఒకే దిశలో ఉండాలనే లేదమ్మా, వ్యతిరేక దిశలో ఉంటాయి కూడా. సో ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చెప్తాము. సో yes, it is not necessary for the acceleration and velocity of a body to be in same direction. They can be in the same direction or opposite directions or at an angle. ఎందుకంటే VA మధ్య కూడా మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, AV మధ్య కూడా దేర్ మే బీ సమ్ యాంగిల్, కొంత యాంగిల్తో కూడా ఉండొచ్చు అవి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ఏ కార్ మూవింగ్ ఫార్వర్డ్ అప్లైస్ బ్రేక్స్. సో కార్ వెళ్తున్నప్పుడు ఆ కారుకి మనం బ్రేక్లు వేస్తాం. సో బ్రేక్లు వేసినప్పుడు దాని వేగం ఏమవుతుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ యాక్సలరేషన్ మాత్రం ఏమవుతుంది, డిసెలరేట్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో కాబట్టి ఈ సందర్భంలో మనకి వెలాసిటీ యాక్సలరేషన్ రెండూ కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి, ఆపోజిట్ మోషన్లో ఉంటాయి. సో కాబట్టి నడుస్తున్న కారుకి బ్రేక్ కనుక వేసిన సందర్భంలో వెలాసిటీ డైరెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటే యాక్సలరేషన్ డైరెక్షన్ త్వరణం అనేది దానికి యొక్క వ్యతిరేక దిశలో ఉంటుంది. సో కాబట్టి త్వరణము వేగము ఈ రెండిటి యొక్క దిశ అనేది ఒకే దిశలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే వ్యతిరేక దిశలో ఉంటుంది, లేదా రెండింటి మధ్య కొత్త కోణంతో రెండు వేరువేరు దిశల్లో కూడా ఉండే అవకాశం అయితే జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాము. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ బాడీ టు హ్యావ్ యాక్సలరేషన్ బట్ జీరో వెలాసిటీ? అంటే వేగము సున్నాగా ఉంటూ యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలమ్మా, ఇది కండిషన్. V ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి, బట్ A నాట్ ఈక్వల్స్ టు జీరో అవ్వాలి. సో ఇలా పాసిబుల్ అయ్యేటువంటి వస్తువులు ఏమైనా ఉంటాయా అంటే వస్తువు యొక్క వేగం సున్నా అవుతూ దాని త్వరణం కలిగి ఉండేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి అని రాయాలి. ఎస్ అని రాశారు అంటే మనకి ఒక మార్క్ వచ్చేస్తుందమ్మా. Yes, it is possible for a body to have acceleration while its velocity is zero at a particular instant. ఎందుకని వెలాసిటీ అంటే ఏం చెప్తున్నాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. యాక్సలరేషన్ అంటే ఏం చెప్తామా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని చెప్తాం. ఆ వేగము అంటే స్థానభ్రంశంలోని మార్పు రేటు, త్వరణము అంటే వేగంలోని మార్పు రేటు. సో కన్సిడర్ ఎ బాల్ థ్రోన్ వెర్టికలీ అప్వర్డ్స్. ఇప్పుడు నిట్ట నిలువుగా ఒక వస్తువుని కనుక పైకి విసిరండి, నిట్ట నిలువుగా ఒక బంతిని పైకి విసిరాం మనము. నిట్ట నిలువుగా ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది కొంత గరిష్ట ఎత్తుని చేరుకుంటుంది, హెచ్ అనేటువంటి ఎత్తు చేరుకుంది అనుకుందాం. సో హయ్యెస్ట్ పాయింట్ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. సో ఈ బిందువు దగ్గరకు వచ్చేటప్పటికి గరిష్ట ఎత్తు ఎప్పుడైతే చేరుకుంటుందో అక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని చదువుకున్నాం మనము. కైనెటిక్ ఎనర్జీ జీరో ఎందుకు అయిపోతుందంటే అక్కడ వెలాసిటీ జీరో అయిపోతుంది, బట్ A ఈజ్ ఈక్వల్ టు G ఉంటుంది. A ఈజ్ ఈక్వల్ టు G అనేది యాక్ట్ చేస్తుంది, దానివల్ల వస్తువు మళ్ళీ ఏమైపోతుంది, కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఈ సందర్భంలో వస్తువు యొక్క వేగం సున్నా అయినా సరే దాని యొక్క త్వరణం విలువ మాత్రం సున్నా కాలేదు. కాబట్టి దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి అట్ ద మ్యాక్సిమం హైట్ మనకి వెలాసిటీ జీరో అయిపోతుంది, యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. నిట్ట నిలువుగా పైకి వీసినటువంటి వస్తువు గరిష్ట ఎత్తు వద్ద వేగం సున్నాయి, త్వరణం అయితే వేగం సున్నా కాకుండా ఉంటుందమ్మా. ఇది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ గ్రేటర్, 75 km/h 72 km/h లేదా 25 m/s? ఏది పెద్దది అన్నాడు. ముందు ఈ 72 km/hని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలంటే దీన్ని ఏం చేయాలి, 5/18 తోటి మల్టిప్లై చేయాలి. ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా, 4 సార్లు పోతుంది. 20 m/s, 20 m/s. మనకి ఇచ్చింది ఏంటి, 25 m/s, 25 m/s. సో ఏది పెద్దదమ్మా, 25 m/s ఎక్కువ ఉంటుంది. సో 25 m/s ఈజ్ గ్రేటర్ దాన్ 72 km/h. ఎందుకంటే మనం km/hని 1 km/hని మనము 5/18 m/s మార్చుకోవచ్చు. అలా వచ్చినప్పుడు 5/18 తోటి మల్టిప్లై చేస్తే km/hని మనకి ఈజీగా m/s మారిపోతుంది. కాబట్టి ఇందులో 25 m/s ఎక్కువ ఉంటుంది, 72 km/h అనేది తక్కువ ఉంటుంది.
నెక్స్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ డైమెన్షనల్ మోషన్ వేర్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ బ్యాక్వర్డ్. ఒక సరళ రేఖలో ప్రయాణిస్తున్న కణము నిశ్చల స్థితికి చేరుకొని వెనుకకు ప్రయాణించే ఏకమితీయ చలనానికి ఉదాహరణ ఇవ్వండి అంటున్నాడు. సరళ రేఖలో ప్రయాణిస్తూ ఉంటుంది, నిశ్చల స్థితికి చేరుకొని మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి రావాలంట. నిశ్చల స్థితికి చేరుకొని బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి రావాలి. నిశ్చల స్థితికి చేరుకోవడం అంటే వెలాసిటీ 0 అవ్వాలి, మళ్ళీ డౌన్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ నిట్ట నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువే. ఇందాక చూసాం మనం, నిట్ట నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువుకి మ్యాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు వెలాసిటీ 0 అయిపోతుంది. వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వచ్చేస్తుంది. నిశ్చల స్థితికి చేరుకొని మళ్ళీ వెనకకు తిరిగి ప్రయాణిస్తుంది అంటున్నాడు కదా. అంటే నిట్ట నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువు ఏమవుతుంది, వేగం 0 అయిన తర్వాత మళ్ళీ స్వేచ్ఛగా కిందికి పడిపోతుంది, కిందికి వచ్చేస్తుంది. సో అది పాసిబుల్ అవుతుంది కదా, అదే ఇక్కడ మనం రాస్తున్నాం. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ డైమెన్షనల్ మోషన్ వేర్ ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ కమ్స్ టు రెస్ట్ and then moves backward is a ball thrown vertically upward and then falling back down. చూడండి, ఒక బంతిని పైకి విసిరితే సరళ రేఖలో పైకి వెళ్తూ గురుత్వాకర్షణ వల్ల దాని వేగం తగ్గుతుంది. గరిష్ట ఎత్తు చేరుకున్నాక నిశ్చల స్థితి వద్ద వేగం 0 అవుతూ గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది మళ్ళీ క్రిందికి ప్రయాణించడం మొదలు పెడుతుంది, లేదా వెనుకకు ప్రయాణించడం మొదలు పెడుతుంది. ఏ మార్గంలో అయితే వచ్చిందో తిరిగి అదే మార్గంలో వస్తుంది. సో కాబట్టి దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, నిట్ట నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువు ఉదాహరణ అవుతుంది. సో నోట్ చేసుకోండి, మీరు వీడియో పాజ్లో పెట్టి సో మీ విధంగా రాస్తే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఎల్ విత్ స్పీడ్ v1, అంటే l/2 దూరాన్ని v1 వేగంతోనూ, హాఫ్ ద డిస్టెన్స్ l/2 దూరాన్ని v2 వేగంతోనూ వెళ్తే సగటు వేగం ఎంత అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ సగటు వేగము. సో మొత్తం దూరము టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇది మనకి వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ఎంతో వేసుకుంటాము, టోటల్ టైం క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఈజీగా దీన్ని అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 × v1 v2 బై v1 ప్లస్ v2 అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే మనకి ఇలాగ 2 వెలాసిటీస్ కనుక ఇచ్చి సో డిస్టెన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటే మనకి యావరేజ్ వెలాసిటీ ఎంత వస్తుందంటే 2 × v1 v2 బై v1 ప్లస్ v2 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకు l అవుతుంది. ఈ టోటల్ టైం అంటే ఎంత అవుతుందమ్మా, డిస్టెన్స్ బై వెలాసిటీ కదా, l/2 బై v1, l/2 బై v2. సో l/2 కామన్ వస్తే ll క్యాన్సిల్ అయిపోతుంది, 2/1 బై v1 ప్లస్ 1 బై v2 వస్తుందమ్మా. ఎల్సిఎం కడితే v1 v2 బై v1 ప్లస్ v2 బై v1 v2 అవుతుంది. సో v1 v2 పైకి వెళ్తే 2v1 v2 బై v1 ప్లస్ v2 అవుతుంది. అదే కదా ఇక్కడ ఫార్ములా రాసాం మనము. సో యాక్చువల్గా దీని ద్వారా మనం డిరైవ్ చేసాము. మీరు జస్ట్ ఈ ఫార్ములా వేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పి ఈ ఫార్ములా వేసినా కూడా మీకు 2 మార్క్స్ అనేవి వస్తాయమ్మ. నెక్స్ట్, ఏ బాడీ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 meters along a semicircular path from its one end. What is the ratio of distance covered టు డిస్ప్లేస్మెంట్? డిస్టెన్స్ కవర్ టు డిస్ప్లేస్. ఒక వస్తువు అర్ధవృత్తాకార మార్గంలో ఒక చివరి నుండి 5 మీటర్ల దూరం ప్రయాణించింది. ప్రయాణించిన దూరము మరియు స్థానభ్రంశము మధ్య నిష్పత్తి అంటున్నాడమ్మ. అర్ధవృత్తాకారం అంటే ఇది కదా, అర్ధవృత్తాకారం అంటే డిస్టెన్స్ వచ్చేసి మనకి πr అవుతుందమ్మా, డిస్ప్లేస్మెంట్ వచ్చి 2r అవుతుంది. మనకి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడో ఏంటనేది మనకు అవసరం లేదు. డిస్ప్లేస్మెంట్ వచ్చి 2r డయామీటర్ అవుతుంది, డిస్టెన్స్ వచ్చి πr అవుతుంది. సో మనకి డిస్టెన్స్కి అలాగే డిస్ప్లేస్మెంట్కి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దూరానికి స్థానభ్రంశానికి మధ్య
దూరం కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి, నిష్పత్తి కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాము, పై ఆర్. డిస్ప్లేస్మెంట్ ఎంత అనుకుంటున్నాము, 2r. ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. 22/7:2, రెండు ఇందులో 11 సార్లు పోతుంది. 11/7:1, దట్ ఈజ్ ఈక్వల్ టు 11:7. 11:7. ఇక్కడ డిస్టెన్స్ ఎంతైనా ఇవ్వనివ్వండి, డయామీటర్ ఎంతైనా ఇవ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి, మనకి అర్ధవృత్తాకారము సెమీ సర్కిల్ కనుక ఇచ్చినట్టయితే రేషియో ఎంత డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్ కంటే 11:7 వస్తుంది. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఈజ్ గివెన్ బై S ఈజ్ ఈక్వల్ టు 2t + 5t². వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ? ఒక వస్తువు ప్రయాణించినటువంటి స్థానభ్రంశం ఇచ్చాడు, వస్తువు యొక్క త్వరణం కనుక్కోమన్నాడు. సో త్వరణానికి ఫార్ములా ఏంటి మనకు తెలుసు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు d²s/dt², 2 సార్లు అవకలనం చేయాలి. ఒక్కసారి చేద్దాం. ds/dt ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, 2 5s are 10t అవుతుందమ్మా. ఇంకొకసారి చేయండి, d²s/dt², మళ్ళీ అవకలనం చేస్తున్నాం, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇది 0 + 10 వస్తుంది. సో యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు 10 m/s². a ఈజ్ ఈక్వల్ టు 10 m/s² అవుతుంది. నెక్స్ట్, an object falling through a fluid is observed to have an acceleration a is equal to g minus bv. a is equal to g minus bv, where g is acceleration due to gravity and v is constant. After a long time it is observed to fall with a constant velocity. v కాన్స్టెంట్ అంటాం, వేగము స్థిరంగా ఉంటుంది. వేగం స్థిరంగా ఉంటే త్వరణం 0 కదా, 0 ప్రతిక్షేపించండి, g minus bv, దట్ ఈజ్ ఈక్వల్ టు g ఈజ్ ఈక్వల్ టు bv, దట్ ఎంప్లాయిస్ v ఈజ్ ఈక్వల్ టు g/b. v ఈజ్ ఈక్వల్ టు ఎంత, g/b. మనల్ని అడిగింది అదే కదా, కాన్స్టెంట్ వెలాసిటీ ఎంత, స్థిర వేగము లేదా అంత్య వేగం ఎంత అంటే v ఈజ్ ఈక్వల్ టు g/b. యాక్సలరేషన్ 0, యాక్సలరేషన్ 0 సబ్స్టిట్యూట్ చేసి v ఈజ్ ఈక్వల్ టు g/b రాస్తాం. సో యాక్సలరేషన్ 0 సబ్స్టిట్యూట్ చేయడానికి 1 మార్క్ వస్తుంది, దీనికి ఒక 1 మార్క్ వస్తుంది. సో టోటల్గా మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. వెరీ సింపుల్. నెక్స్ట్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ద రిలేషన్ S ఈజ్ ఈక్వల్ టు VT ఈజ్ వ్యాలిడ్. సో ఈ సమీకరణము ఎప్పుడు మనకి ఉపయోగిస్తాము అని అడుగుతున్నాడు, ఏ కండిషన్స్లో. S ఈజ్ ఈక్వల్ టు VT ఈజ్ వ్యాలిడ్ వెన్ యూనిఫామ్ వెలాసిటీ, స్ట్రైట్ లైన్ మోషన్ అండ్ 0 యాక్సలరేషన్. అంటే వేగం ఏకరీతిగా ఉండాలి, సరళ రేఖ చలనమై ఉండాలి, త్వరణము 0 అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ వెలాసిటీ అంటే వేగము ఏకరీతిగా ఉండాలి. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, ద ఆబ్జెక్ట్ మస్ట్ మూవ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. అంటే వస్తువు కదులుతున్నప్పుడు దాని యొక్క వేగం అనేది ఎలా ఉండాలి, స్థిరంగా మార్పు లేకుండా ఉండాలి. నెక్స్ట్, స్ట్రైట్ లైన్ మోషన్. వస్తువు అనేది స్ట్రైట్ లైన్లో సరళ రేఖా మార్గంలో ప్రయాణించాలి. నెక్స్ట్, 0 యాక్సలరేషన్. వస్తువు యొక్క త్వరణం ఎప్పుడు 0 ఉండాలి, ఎందుకంటే వేగం సమరీతిగా ఉంటే త్వరణం 0 అవుతుంది. కాబట్టి దీనివల్ల వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ఇన్ స్ట్రైట్ లైన్, సో సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తూ స్థిర వేగంతో కనుక ప్రయాణిస్తున్నట్టయితే S ఈజ్ ఈక్వల్ టు VT అనేటువంటి సమీకరణం మనకి చెల్లుబాటు అవుతుంది. ఆ సమయంలో ఆ పర్టికులర్ కేసులో S ఈజ్ ఈక్వల్ టు V2 అనేటువంటి ఈక్వేషన్ని మనము ఉపయోగిస్తాము. సో ఇది కూడా మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. ఈ 10 క్వశ్చన్స్ ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖా చలనం అనేటువంటి చాప్టర్ నుంచి రాబోయేటువంటి 2 మార్కుల ప్రశ్నలు. దీంట్లో ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఈ 10 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వీడియోని చూడండి, చక్కగా మీకు కావాల్సినటువంటి కంటెంట్ నోట్ చేసుకోండి. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఈ వీడియో ప్రిపేర్ చేశాను. మీకు ఎలా 2 మార్క్స్ రావడానికి ఏ రకంగా బ్లూ ప్రింట్ ఉంటుందో దాని ప్రకారమే తయారు చేశాను. కాబట్టి సో వీడియో చూడండి, వీలైతే పాజ్లో పెట్టి నోట్ డౌన్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఎవరైతే రాస్తున్నారో ఆ విద్యార్థులకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.